డ్రాట్స్, సైక్లోన్స్, క్రాప్ డ్యామేజ్, ఇలా ఒకటి కాదు. ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి పేరు ఎందుకు పెట్టారు, దీని వెనకాల ఉండే ఫిజికల్ ఫినామినా ఏంటి, దాన్ని సైంటిఫిక్గా మనం డైసెక్ట్ చేసి మరీ డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని స్టేట్స్ ఉంటాయి వర్షాలు బాగా పడకపోతే ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, అస్సాం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, మిజోరాం, మేఘాలయ, ఇటుపక్క వస్తే గోవా, మహారాష్ట్ర, ఈ సీ మీద డిపెండ్ అయ్యే స్టేట్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది. మనం జియో పాలిటిక్స్తో పాటు లోకల్గా జరిగే ఇష్యూస్తో పాటు మనం ఈ ఛానల్లో ఒక రకమైన వీడియోస్ మనం చేస్తుంటాం. అది ఎవరు ఎటువంటి పొలిటికల్ లీనింగ్స్లో ఉన్నా, ఎటువంటి పొలిటికల్ ఐడియాలజీ ఉన్నా కూడా మనందరినీ ఒకే విధంగా ఏది ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? నేచర్, ప్రకృతికి మనందరం ఒక్కటే. అలాంటి ప్రకృతికి సంబంధించి ఎల్ నీనో అనే పదాన్ని మీరు ఎక్కడో దగ్గర వినే ఉంటారు, కంప్లీట్గా మీకు అర్థం అవ్వకపోయినా కూడా. అది కానీ నిజంగా మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు నిజంగానే అయితే 2026, 2027 మధ్యలో వస్తుంది. అండ్ 2026లో హైయెస్ట్ రికార్డెడ్ హీట్ను మనం చూడబోతున్నాం. అండ్ 2026లో ఆల్రెడీ మనకి ఇవాళ ఎంత హీట్ ఉందో మనం చూస్తున్నాం. మనం బయట ఏసీలు లేకుండా ఇంట్లో ఉండలేకపోతున్నారు జనాలు. అలాంటిది ఇది కానీ నిజమైతే అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? 2027లో హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ టెంపరేచర్స్ మనం చూడబోతుంది ప్రపంచం అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇదేదో భారతదేశం ఒక పర్టికులర్ ఊరు, ఒక పర్టికులర్ జిల్లా, ఒక పర్టికులర్ రాష్ట్రం కాదు. ఇది ప్రపంచం మొత్తానికి ఇస్తున్న హెచ్చరిక. మన తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా, యుఎస్ఏ, యూరోప్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా, అంతెందుకు సౌత్ అమెరికాలో ఉండే పెరు, ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ చేసి గ్లోబల్ సిస్టమ్ మొత్తాన్ని కుదిపేసే ఎల్ నీనో ఇది. Heat waves are already gripping large parts of India, with temperatures soaring past 42 to 44 degrees Celsius. And now forecasters are tracking a bigger climate threat, a developing super El Nino in the Pacific Ocean. ఇదంతా క్రియేట్ చేసింది ఎవరంటే ఒక చిన్న కుర్రోడు ఏంటి వెదర్లో ఇంత విధ్వంసం చేయడం ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఎల్ నీనో మీనింగ్ అదే. సౌత్ అమెరికాలో ఫస్ట్ దీన్ని కనిపెట్టినప్పుడు వాళ్ళు దానికి ఆ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టారు ఇదంతా కూడా వాళ్ళ వీడియోలో మనం మాట్లాడదాం. కానీ ఈ ఎల్ నీనో కానీ వస్తే ప్రపంచం ఏ విధంగా మారుతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్, చూచాక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను నేను, కొన్ని ఇలా జరగబోతున్నాయని చెప్పి. ఒకటి ఎక్స్ట్రీమ్ హీట్, రెండు హెవీ రెయిన్స్. ఇవన్నీ ఒక దగ్గర కాదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా, ఏ దేశంలో ఏ విధాలుగా ఎఫెక్ట్ అవుతాయి కూడా మనం మాట్లాడుకుందాం వాళ్ళ వీడియోలో. డ్రాట్స్, సైక్లోన్స్, క్రాప్ డ్యామేజ్, ఇలా ఒకటి కాదు. ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి పేరు ఎందుకు పెట్టారు, దీని వెనకాల ఉండే ఫిజికల్ ఫినామినా ఏంటి, దాన్ని సైంటిఫిక్గా మనం డైసెక్ట్ చేసి మరీ డిస్కస్ చేద్దాం. అండ్ దీనివల్ల ఏం జరుగుతుందనే కాదు, అలా జరగడం వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ ఇంప్లికేషన్స్ అని కూడా మనం మాట్లాడాలి. ఇది ఫియర్ మాంగరింగ్ వీడియో కదా, ఐ డోంట్ డూ దట్ హియర్. ఏదైతే మనకి వెదర్ ఎక్స్పర్ట్స్ మనకు ముందు నుంచి చెప్తున్నారో అది మీ దాకా తెచ్చే ప్రయత్నం మాత్రమే నేను చేస్తాను. అండ్ ఈ ప్రకృతికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. ఆల్వేస్ బెటర్ టు బి ఓవర్ ప్రిపేర్డ్, అండర్ ప్రిపేర్డ్గా ఉండడం కన్నా. కొట్టే తెచ్చేలా మొత్తం డిస్కస్ చేద్దాం వాళ్ళ వీడియోలో. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా, మీరు ఎలా ఎఫెక్ట్ అవబోతున్నారు నెక్స్ట్ కమింగ్ 1 yearలో, ఈ వీడియో ఎండ్ అయిపోయేలా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరుగుతున్న ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, నేషనల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి సైంటిఫిక్ ఫినామినా వరకు ఏది ఉన్నా కూడా మనందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు కంటెంట్స్ వీడియోలో మీ ముందు పెట్టేస్తా, ఒక నాలెడ్జ్ పిల్ లాగా. ఈ నాలెడ్జ్ పిల్ కనుక మీకు డైలీ రావాలి అని మీరు అనుకుంటే జస్ట్ మీరు ఒకటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఏంటి ఎల్ నీనో అసలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ఇది ఏంటి ప్రపంచంలోనే ఫస్ట్ టైం వస్తుందా, ఎందుకు ఇంత భయపడుతున్నారు జనాలు అని చెప్పి. ఈ 2026, 2027లో వస్తుంది అనేది ఇవాళ మొదలెట్టింది కాదు, ఇది గత 5-6 సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. అండ్ ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫినామినానే. ఇన్ఫాక్ట్ 1877లో ఒకసారి ఎల్ నీనో అనేది వచ్చింది. 2 దేశాల్లో జరిగిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. అదేదో అమెరికానో యూరోప్లో జరిగింది కాదు, మన భారతదేశంలో, అక్కడ చైనాలో. మన భారతదేశంలో పడాల్సిన వర్షాలు పడలేదు ఆ సంవత్సరం. అది ఏ స్థాయికి పడలేదంటే మనకు వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సరే ఏముంది, 1 రోజుల్లో 2 రోజుల్లో వర్షాలు పడకపోతే ఏంటి, వర్షాలు లేకపోతే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఈ వీడియోస్ని అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తుంటారు. 5 years అబ్బాయి చూస్తుంటాడు, 25 సంవత్సరాల అబ్బాయిలు అమ్మాయిలు చూస్తుంటారు, 50 సంవత్సరాల వ్యక్తులు చూస్తుంటారు, 80 సంవత్సరాల వ్యక్తులు కూడా చూస్తున్నారు వీడియోస్. సో ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి వర్షం పడకపోవడం మనకి ఇవాళ అంత సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ వర్షం మీద మనం ప్రతి ఒక్కరు మనం డిపెండ్ అయి ఉన్నాం. ముఖ్యంగా రైతులు. మన భారతదేశంలోనే 60% ఆఫ్ ద పీపుల్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళు డిపెండ్ అయ్యేది దేని మీద? వర్షాల మీద. వర్షాలు సరిగ్గా లేకపోతే పంటలు సరిగ్గా పండవు, పంటలు సరిగ్గా లేకపోతే ఫుడ్ ఉండదు, ఫుడ్ లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాలి. నేను మాట్లాడుతుంది 1877 గురించి. ఆ టైంలో ఈ రకమైన గ్లోబలైజేషన్ కూడా లేదు. మన 150 సంవత్సరాల క్రితం అది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా సర్వైవ్ అయి ఉంటారు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ? భారతదేశ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పుకుంటే ఆ ఒక్క సంవత్సరమే 1 కోటి నుంచి 5 కోట్ల మంది చనిపోయారు. ఈ ప్రపంచవ్యాప్తంగా అప్పుడుండే పాపులేషన్లో 3% ఆఫ్ ద పాపులేషన్ మట్టిలో కలిసిపోయింది. అండ్ ఏదో అప్పుడు 150 సంవత్సరాల క్రితం వచ్చి మళ్ళీ ఇవాళ వస్తుంది కాదు. ఇది ఎవ్రీ 5 years, 7 years, 9 years, 15 years ఎప్పుడు పడితే అప్పుడు వస్తానే ఉంది. అండ్ ఒక్కొక్క దేశానికి ఇది ఒక్కొక్కలా ఎఫెక్ట్ చేస్తుంది. నేను చెప్పినట్టే భారతదేశంలో వర్షాలు పడవు, ఎండలు పెరిగిపోతాయి. సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా, ఇండోనేషియా, ఈ దేశాలన్నింటిలో ఫారెస్ట్ ఫైర్స్ గట్రా వస్తుంటాయి. డ్రౌట్స్, హీట్ తట్టుకోలేక ఈ స్థాయిలో పెరుగుతుంటుంది. ఆస్ట్రేలియా అయితే బుష్ ఫైర్స్ వస్తుంటాయి. అదర్ ఎక్స్ట్రీమ్ మనం వెళ్ళాం అనుకోండి, సౌత్ అమెరికా. ఇప్పుడు మీకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈస్టర్న్ సైడ్ ఆస్ట్రేలియా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ఇవన్నీ ఉన్నాయి కదా, వెస్టర్న్ సైడ్ కొంచెం అమెరికా, సౌత్ అమెరికా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ అదర్ ఎక్స్ట్రీమ్లో పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షాలు పడతాయి.
ఈ సైంటిఫిక్ ఫినామినా నేను చెప్తా ఒక 1 minute టాపిక్ పట్టిని చెప్పేస్తాను. అదే ఆఫ్రికా తీసుకున్నారనుకోండి, సగం డ్రౌట్స్ ఉంటే సగం ఫ్లడ్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద జియోగ్రఫికల్ లొకేషన్. సరే, ఇందాక నుంచి ఎల్నీనో చిన్న పిల్లోడు దానికి మీనింగ్ ఇచ్చారు. ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే సింపుల్ గా సైన్స్లోకి వెళ్ళిపోదాం మనం. సముద్రాలు ఉన్నాయి, చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. సముద్రాలు ఉంటాయి కదా, దానిపైన ఉండే టెంపరేచర్ బట్టి దాని హీటింగ్ కూలింగ్ అది డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ పెరిగితే ఆ వాటర్ ఆవిరవుతుంది. వేపర్ ఉంది కదా, ఆ వేపర్ ఎక్కడికైతే వెళ్తుందో ఆ చుట్టుపక్కల ఉండే గాలి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హరికేన్స్, సైక్లోన్స్ వస్తుంటే ఎందుకు వస్తుంటాయి? ఆ చుట్టుపక్కల ఉండే గాలి దీన్ని మొత్తం రౌండ్ అయ్యేలా చేసి ఒక డైరెక్షన్ లో పట్టుకెళ్తే అదే సైక్లోన్. అది ఇప్పుడు నేను సైక్లోన్ గురించి మాట్లాడినప్పుడు ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎనీవేస్, జనరల్ గా గాలి ఒక డైరెక్షన్ లో వెళ్తుంటుంది అండ్ ఆ డైరెక్షన్ మనం అందరం అలవాటు పడి ఉన్నాం. మీరు ఒకసారి మ్యాప్ చూస్తే మీకు అర్థం అవుతుంది, ఓవరాల్ గా ఇట్లా వెళ్తా ఉంటుంది ఒక్కొక్క క్లైమేట్ కి టెంపరేచర్ ని బట్టి. కానీ అప్పుడప్పుడు మాత్రం స్పెసిఫిక్ క్వశ్చన్ ఏదైతే ఉందో కొంచెం అది మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అంటే ప్రకృతి గురించి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? It is a climate pattern that occurs when surface waters in the central and eastern Pacific Ocean become unusually warm. This changes wind patterns and disrupts weather systems globally. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వెళ్ళాల్సిన గాలి ఇంకొక సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్తుండాలి ఒక గాలి, ఆవిరిని కూడా అట్టే పట్టుకొస్తుంటాయి. ఆవిరి ఎటు వస్తే అటు పైకి వెళ్ళి మబ్బులే వర్షాలు పడుతుంటాయి. ఇదంతా ఒక హార్మోనీలో ఉంటుంది ఓవరాల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన గాలి ఆస్ట్రేలియా నుంచి సౌత్ అమెరికా వెళ్తుంటుంది. అలా వెళ్ళడం వల్ల ఆస్ట్రేలియాలో పడాల్సిన వర్షాలు పడవు, అంటే పడాల్సిన దగ్గర అస్సలు పడవు, పడకూడని దగ్గర ఎక్కువ పడుతుంటాయి. అమెరికా అందుకే ఫ్లడ్స్ ఇన్ అమెరికా అని చెప్పి అన్నాను కదా. సో బ్యాలెన్స్ అవ్వకుండా లేని దగ్గర అస్సలు ఉండదు, ఉండే దగ్గర ఇంక చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వర్షాలు పడకపోవడం చాలా చిన్న సమస్య కాదు అది. అలా అని 10 రోజులు పడాల్సిన వర్షం ఒక రోజే పడిపోతే అది కూడా చాలా పెద్ద సమస్య. అది ఫ్లడ్స్ అవుతుంటాయి. ఆ వాటర్ని మేనేజ్ చేసుకోలేని దేశాలు ఏం అవ్వాలి కూడా అర్థం కావాలి. మీరు ఒకసారి చూడండి, 1972లో పెరూలో కానీ, 1982లో హవాయిలో కానీ, 2015లో కోరల్ రీఫ్ బ్లీచింగ్ అని జరిగింది. ఇదే ఎల్నినో వల్ల. సముద్రంలో డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి, చేపలు ఒకటే కాదు, రీఫ్ ఫిష్, టర్టిల్స్, క్రాబ్స్, షార్క్స్, ఇలా రకరకాల స్పీషీస్ ఉంటాయి. మనం ఇప్పటిదాకా 100% మ్యాపింగ్ పక్కన పెట్టండి, 5% మ్యాపింగ్ కూడా సముద్రంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇవాళ కూడా మ్యారియానా ట్రెంచ్ లో కంప్లీట్ గా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అలాంటిది ఈ ఫిజికల్ డిస్రప్షన్స్ వల్ల లోపల కోరల్ రీఫ్స్ అని ఉంటాయి. ఈ లోపల ఉండే స్పీషీస్ దాటి మీద డిపెండ్ అవుతుంటాయి, ఫుడ్ కి, రంగుకి, ఎవ్రీథింగ్. సడన్ గా దానికి రావాల్సిన న్యూట్రిషన్ అంతగా దాని బ్లీచింగ్ అయిపోతుంటది. అలా బ్లీచింగ్ అవడం వల్ల ఫిష్లు అవి మైగ్రేట్ అయిపోతుంటాయి, అవ్వలేని స్పీషీస్ చచ్చిపోతుంటాయి. దీనివల్ల ఏంటి, ఆ లోకల్ ఫిషర్ మ్యాన్ ఉంటారు కదా, మత్స్యకారులు, వాళ్ళందరూ నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇదే 1877లో భారతదేశం మనం చూసామని. ఇవాళ కూడా ఇన్ఫాక్ట్ ఇది 2026 డిసెంబర్లో ఇది మొదలవుతుంది. ఇన్ఫాక్ట్ డిసెంబర్లో ఎల్నీనో రావడం వల్ల, డిసెంబర్ జీసస్ మంత్ కాబట్టి సౌత్ అమెరికాలో వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ బిడ్డ పేరు చిన్న కుర్రోడు అని చెప్పి ఎల్నీనో అనే పేరు దానికి ఇచ్చారు. అంతే. ఇప్పుడు పేరు ఎందుకు పెట్టారో కూడా మీకు అర్థమైంది కాబట్టి మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం చూసాం, దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, వర్షాలు పడవు లేదా వర్షాలు ఎక్కువ పడతాయి, ఈ రెండు మనకు తెలుసు కదా. లొకేషన్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. సౌత్ అమెరికాలో ఒకలా ఉంటే ఆస్ట్రేలియాలో ఇంకోలా ఉంటుంది, ఇండోనేషియాలో ఒకలా ఉంటే చైనాలో ఇంకోలా ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం బ్రాడర్ స్పెక్ట్రమ్ లో మనం భారతదేశం ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడదాం. వర్షాలు ఇక్కడ పడవు, ఈ ఎల్నినో ఫినామినా గానీ వస్తే. వర్షాలు పడకపోతే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ ఆల్రెడీ రైజ్ లో ఉంది, ఆ రైజ్ లో ఉండే టెంపరేచర్ ఇంకా తారా స్థాయికి చేరుతుంది. అందుకే 2027లో ఇప్పటిదాకా అన్రికార్డెడ్ మెజర్స్ ఆఫ్ టెంపరేచర్ మనం చూడబోతున్నాం అని చెప్పి వెదర్ ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నారు. మీకు చిన్న చైన్ రియాక్షన్ చెప్తాను. ఇందాక ఫిష్ గురించి మాట్లాడాం కదా, మత్స్యకారులు ఫస్ట్ ఇబ్బంది పడడం మొదలు పెడతారు. రెండోది, వర్షాలు పడక మన వాళ్ళు ఎంతమంది అగ్రికల్చర్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డిపెండ్ ఉన్నారు మీకు తెలుసా? ఇవాళ వరల్డ్కి 1877 వరల్డ్కి డిఫరెన్స్ ఒకటి ఉంది. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుకి ఈ రోజుకి ట్రాన్స్పోర్టేషన్ కానీ గ్లోబలైజేషన్ కానీ చాలా పెరిగింది. సో ఇవాళ సడన్ గా మనకి ఫుడ్ ఆగిపోతే మనం బయట నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు, మనం డబ్బులు ఖర్చు అవుతుంది, ఎకానమీ తగ్గుతుంది, విచ్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. కానీ వర్షాలు పడకపోవడం వల్ల వచ్చేది హీట్ వేవ్స్, మనందరం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది ఇన్ఎవిటబుల్ గా పెరుగుతుంది. ఇవాళ కూడా మనం చూస్తున్నాం, ఈ సమ్మర్ లో కూడా రెగ్యులర్ గా ఉండే సమ్మర్స్ లో వాడుతున్న ఏసీ కన్నా మీరు ఎక్కువే వాడుతుంటారు కదా, లేదా 24 degrees పెట్టుకున్న మీరు సడన్ గా 18 degrees పెట్టుకొని చూస్తుంటారు కదా. అది ఎందుకు, అది బయట ఉండే టెంపరేచర్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, సరే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ నేను కడతాను అనుకోవడం పక్కన పెట్టండి, అది బట్ గవర్నమెంట్స్ మీద ప్రెషర్ పడుతుంది. ఇది మన తప్పు కదా, ఎవరు తప్పు కదా, నేచర్స్ డూయింగ్ ఇది. సో ఆ మేనేజ్మెంట్ ని గవర్నమెంట్ ఎంత ఎఫిషియెంట్ గా చేస్తారో చూడాలి. సరైన గవర్నమెంట్స్ లేకపోతే ఏ దేశంలో అయినా ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే పవర్ కట్స్ ఉంటాయి. లేదా అగ్రికల్చర్ స్టాండ్ పాయింట్ నుండి మనం మాట్లాడితే డైరెక్ట్గా ఓన్లీ రైతులు మాత్రమే నష్టపోతారు. రైతులు నష్టపోతే వాళ్ళు ఒక పంట పండించడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది అంటే ఆ భారం ఎవరి మీద పడుతుంది, ఒక సగటు సాధారణ వ్యక్తి మీద కదా, ఆయన నెత్తి మీద పడుతుంది. సరే, ఎక్కువగా ఒక దొండకాయో బెండకాయో ఎక్కువ ఖర్చు పెట్టి మనం తీసుకుంటున్నాం. మనం ఆ తీసుకున్న భారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంటీన్ సర్వీస్ ఉంది, ఫుడ్ డెలివరీ సర్వీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేలాంటిది. అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని తినాలంటే ఆ వ్యక్తి ఖర్చు పెట్టే అమౌంట్ పెరుగుతుంది. ఇదంతా ఎవరి వల్ల, ఫిజికల్ గా జరుగుతున్న ఒక ఫినామినా వల్ల. అలాగే కొన్ని స్టేట్స్ ఉంటాయి వర్షాలు బాగా పడకపోతే ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, అస్సాం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, మిజోరాం, మేఘాలయ, ఇటుపక్క వస్తే గోవా, మహారాష్ట్ర, ఈ సీ మీద డిపెండ్ అయ్యే స్టేట్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది. మనం
India depends heavily on the southwest monsoon. Nearly 70% of the country's annual rainfall arrives between June and September. And stronger El Nino means weaker monsoon winds. This reduces rainfall across the northern, central and western parts of the country. భారతదేశం మాత్రమే కాదు, మనం కొంచెం బయటికి వెళ్ళి చూస్తే ఇండోనేషియా లాంటి దేశం కూడా హైయర్ టెంపరేచర్స్ చూస్తుంది. చైనా లాంటి దేశం ఫ్లడ్స్ చూస్తుంది. చైనా లాంటి దేశం సగం ఫ్లడ్స్ చూస్తే సగం డ్రౌట్ అని చూస్తుంది. ఇదే చైనాలో 1877లో ఇదే ఎల్ నీనో వచ్చినప్పుడు చెరువులు ఎండిపోయినాయి. అండ్ ఇప్పుడు ఎల్ నీనో నిజంగా వస్తుందో మనం అంత భయపడాలా అంటే భయపడాల్సిన విషయం, మనం జాగ్రత్త పడాలి కాబట్టి మనందరం తెలుసుకోవాలి. వీ నీడ్ టు బి అవేర్ అండ్ అలర్ట్. కానీ నిజంగా 100% వస్తుంది అంటే మనకి వెదర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, 95, 96, 97% ఉందని చెప్తున్నారు. మనం కొన్నిసారి సైక్లోన్ కూడా చూస్తుంటాం, అలా ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు వస్తుంది సడన్ గా తమిళనాడుకి వెళ్తుంది, లేదా పైన నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా వెదర్ని ప్రెడిక్ట్ చేయడం ఎవరి తరం కాదు. 100% స్ట్రైక్ రేట్తో ఎవరూ చెప్పలేరు. సో నిజంగా వస్తుంది లేదో మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం నేను చేశాను. ఇన్ఫాక్ట్ మీరు కూడా మీకు ఏమైనా అడిషనల్గా తెలిస్తే డెఫినెట్గా కామెంట్స్లో మీరు రాయండి. యూ డూ యువర్ రీసెర్చ్, లెట్ మీ ఆల్సో నో. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నించాను నేను. అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ టేక్ ఏంటో కూడా వాట్ ఎవర్ యూ థింక్ కామెంట్స్లో రాయండి మీరు ఖచ్చితంగా. మీరు ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలా అడుగుతానంటే ఇవాళ వీడియోలో నేను చెప్పిన పాయింట్ మీద అడుగుతాను, ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. కోరల్ రీఫ్ బ్లీచింగ్ అంటారు కదా, అది ఏ సంవత్సరంలో జరిగింది ఆన్ రికార్డ్? ఆప్షన్ ఏ ఇస్ 1982, ఆప్షన్ బి ఇస్ 1972, ఆప్షన్ సి ఇస్ 1887, ఆప్షన్ డి ఇస్ 2015. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఆ కొత్త వాళ్ళలో కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో మార్కో రూబియో భారతదేశ విజిట్ మీద జయశంకర్ గారితో ఆయన చేసిన ప్రెస్ మీట్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, గ్లోబల్ స్టేజ్లో కానీ జియో పాలిటిక్స్లో కానీ. దాని గురించి మీకు ఏ మాత్రం అవగాహన రావాలన్న దాని మీద క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ట్రంప్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూద్దాం అనుకుంటున్నాను, అసలు ఆయన ఏమంటున్నారు, ఆయన ఏమైనా రియలైజ్ అయ్యారా భారతదేశం మీద ఆయన కామెంట్స్ కంటే, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.